వాడిన తర్వాత ఈ కంఫర్ట్ బాటిల్స్ని స్టోర్ రూమ్ మరియు డస్ట్బిన్లో పడేయకుండా మంచి ఆర్గనైజర్ తయారు చేసుకోండి. అందరికీ చాలా చాలా యూజ్ అయ్యే ఆర్గనైజర్ అన్నమాట. ఇలా నేను లైన్స్ అనేవి డ్రా చేసుకున్నాను. ఇలా డ్రా చేసిన తర్వాత మరియు అటు ఇటు మనం ఇలా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసిన తర్వాత వెనకాల ఇలా మనం షేప్ ఇచ్చుకోవాలి. ఇలా షేప్ ఇచ్చుకున్న తర్వాత సైడ్స్లో ఇలా కొద్దిగా లైన్స్ అనేవి డ్రా చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా డ్రా చేసుకోవాలి. సేమ్ ఇలాగే అటువైపు కూడా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన దాన్ని మనం కట్టర్తో కట్ చేసుకోవాలండి, లేదా కత్తిని హీట్ చేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, చాలా సింపుల్గా ఇలా 2 పార్ట్స్గా మనం డివైడ్ చేసుకున్నాము. పైన పీస్ని ఇలా తీసుకొని మూత క్లోజ్ చేసుకొని ఇంకా మనం హ్యాంగింగ్ చేసుకోవడమే అండి. అక్కడ పైన హోల్స్ పెట్టుకొని ఇదైతే మంచి మల్టీపర్పస్ హ్యాంగింగ్ స్టోరేజ్ లాగా ఉంటుందండి. ఇందులో మనం ప్లాస్టిక్ ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు, లేదా మనీ ప్లాంట్ కూడా పెంచుకోవచ్చు అండి, లేదా ఇలాంటి ఫోన్స్ కూడా మనం హ్యాంగింగ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఇలా క్యాప్ తీసేసి తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి కంఫర్ట్ బాటిల్స్తో. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.